ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాదిక్ ఖాన్ ను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. సాదిక్ వేధింపుల కారణంగా నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె మనుమడు రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మనుమడు కార్తిక్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక్కొక్కటిగా 3 మృతదేహాలు లభించాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే సాదిక్ పరారయ్యాడు. కాగా మీరట్లో సాదిక్ ను పోలీసులు ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మీరట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం రూరల్ సర్పవరం తీసుకొచ్చారు. సోమవారం కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టి పోలీసు కస్టడీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన షేక్ సాదిక్ ఖాన్ ను పోలీసులు కాకినాడ తీసుకొచ్చారు. సాదిక్ వేధింపుల కారణంగా అతని భార్య మీనా, కుమార్తె మనుమడు రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మనుమడు కార్తిక్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కొక్కటిగా 3 మృతదేహాలు లభించాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే సాదిక్ పరారయ్యాడు. కాగా మీరట్లో సాదిక్ ను పోలీసులు ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. 10 బృందాలుగా ఏర్పడి పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం మీరట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం రూరల్ సర్పవరం తీసుకొచ్చారు. సోమవారం కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సందీప్. యావత్ దేశాన్ని ఈ పంచాయతీరాజ్ ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య సంఘటన కుదిపేస్తుంది. దీన్ని లవ్ జిహాద్ గా చెప్పడం జరిగింది. కాకినాడలో నివాసం ఉంటూ పిఠాపురం అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పంచాయతీరాజ్ లో ఏఈగా నూకరాజు పనిచేస్తున్నారు. ఆయన భార్య మీనా, ఆయన కుమార్తె సౌజన్య, మనముడు కార్తికేయ రెడ్డి కాకినాడలో ఉన్నారు. అయితే ఏదైతే ఈ కుటుంబానికి ఆత్మహత్యకు ప్రధాన కారణంగా సాదిక్ ఖాన్ చేస్తున్నారో, సాదిక్ ఖాన్ రైఫిల్ షూటర్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఈ సౌజన్య నూకరాజు కుమార్తెకి అంతా పరిచయం ఏర్పడింది. ఎందుకంటే కుమారుడిని షూటింగ్ నేర్చుకోవడానికి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారి మధ్య పరిచయం ఏర్పడింది. సౌజన్య భర్త జగదీష్ రెడ్డిని స్లో పాయిజన్ ఇచ్చి చంపేయడం ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హఠాత్తుగా 16వ తేదీ రాత్రి కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించిన తర్వాత నూకరాజు తన పంచాయతీరాజుకు సంబంధించిన గ్రూప్ లో ఈ విషయాన్ని పెట్టారు. అప్పటికే వారు కారులో రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. రాజమండ్రి వెళ్ళిన తర్వాత కొంత దూరం పేరుని సాదిక్ వెంపడించినట్లుగా కూడా సమాచారం ఉంది. ఆ కుటుంబం ఒక్కసారిగా 4 చేతులబొట్టుకి కింద దూకేయడం జరిగింది. సముద్రంలో గోదావరిలో దూకిన తర్వాత మనుమడు కార్తికేయ రెడ్డి అప్పటికే అతనికి స్విమ్మింగ్ లో ట్రైనింగ్ ఉండడంతో కేకలేదు, స్విమ్మింగ్ చేయడంతో మత్స్యగా లక్షించారు. మిగిలిన 3 మృతదేహాలు కూడా 4 రోజుల వరకు లభ్యం కాలేదు. తొలుత నూకరాజు, అనంతరం సౌజన్య, తర్వాత ఆయన భార్య మీనా మృతదేహాలు అయితే లభించినాయి. ఇది జరిగిన వెంటనే సాదిక్ పరారయ్యాడు. సాదిక్ చాలా తెలివిగా వ్యవహరించాడని చెప్తారు. ఎందుకంటే అతను ఎలాంటి ఫోన్లు కానీ డిజిటల్ లావాదేవీలు కానీ వాడకుండా, ఎలాంటి ఈ ఫోన్లు వినియోగించకుండా అతను పరారయ్యాడు. అతని కోసం 10 పోలీసు ప్రత్యేక బృందాలు కాకినాడ, రాజమండ్రి ఎస్పీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చిన్న క్లూతో మాత్రం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ నూకరాజు కుటుంబంలో ఇతనికి ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా పోలీసులు కాకినాడలోని నూకరాజు కుటుంబానికి సంబంధించిన ప్లాట్ తనిఖీ చేసినప్పుడు కొన్ని వివరాలు బయటపడినాయి. ప్లాట్ కింద ఏదైతే సౌజన్య నూకరాజు కుమార్తె వినియోగిస్తున్నారో ఆ బైక్ లో 3 లేఖలు దొరికిన లేఖలో పూర్తి సమాచారం ఉంది. తన భర్తను కొట్టాడని, తన భర్తకు పాయిజన్ ఇచ్చి చంపాడని కూడా సౌజన్య అందులో పేర్కొనడం జరిగింది. సంఘటన జరిగిన తర్వాత సౌజన్య మామగారు రావులపాలెంలో ఉంటారు. సౌజన్య జగదీష్ రెడ్డిది కూడా లవ్ మ్యారేజ్. ఎవరైతే సౌజన్య మామగారు భాస్కర్ రెడ్డి కూడా సర్పవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో ఇటు సర్పవరంలో అటు రాజమండ్రిలో కూడా 2 కేసులు నమోదైనాయి. దీంతో 10 పోలీసు బృందాలు ఈ కేసును సీరియస్ గా తీసుకుని 2 ఎస్పీలు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎవరికి అనుమానం రాకుండా సాదిక్ పరారవడం జరిగింది. ఆయన సామర్లకోటలో ట్రైన్ ఎక్కి ఆ సామర్లకోటలో ట్రైన్ లో ఉన్న ప్రయాణికుడి నుంచి తన ఫోన్ పడిపోయిందని చెప్పి
అతను ఒక లాయర్ తోటి కాకినాడ చెందిన తన బంధువులతో మాట్లాడిన విషయాన్ని గుర్తించారు. ఏదైతే అతని బంధువులకి కుటుంబ సభ్యులకి ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు గుర్తించి ఎవరిదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్ ప్రయాణికుని పట్టుకోవడం జరిగింది. అతను తనకేం తెలియదు, అతను తీసుకున్నాడు, ఫోన్ తీసుకుని తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతానంటే ఇచ్చానని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఆ పోలీసులు ప్రత్యేక బృందాలు పూర్తిగా టెక్నికల్ కోణంలోనే దర్యాప్తు కొనసాగించి నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఆ న్యాయవాది తర్వాత సోదరికి కాల్ చేసి మాట్లాడిన తర్వాత ఆ రికార్డు ఆధారంగా అతను కర్ణాటకలోని వాడి స్టేషన్ లో దిగిపోయి ఉంటాడని అక్కడికి వెళ్లి సిటీ మన ఫుటేజ్ లో పరిశీలించారు. స్థానికుడితో సాధిక మాట్లాడిన సీసీ ఫుటేజ్ పరిశీలించి అతను పట్టుకోవడం జరిగింది. అతను తనకు సోలాపూర్ వెళ్లే బస్సు వివరాలు అడిగితే చెప్పానని చెప్పడం జరిగింది. అతను సోలాపూర్ వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. సోలాపూర్ లో గతంలో 2 ఏళ్లకు ముందు సాధిక్తో ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళ కాల్ డేటా చూసి ఓ స్నేహితుడిని పట్టుకుంటే తన దగ్గర ఒక రోజు ఉన్నాడు, లాడ్జిలో పెట్టడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పారు. మొత్తం మీద విమానంలో ప్రత్యేక బృందాలు ఢిల్లీలో దిగాయి. అతను యూపీకి చెందిన మేరట్ లో ఉన్నట్టు గుర్తించి అక్కడ అదుపులో తీసుకున్నారు. మేరట్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రాన్సిట్ మన పీటీ వారెంట్ తో అతన్ని కాకినాడ తీసుకొస్తారు. కాకినాడ రూరల్ సర్పవరంలో కేసు నమోదైంది కాబట్టి అటు రాజమండ్రి పోలీసులు ఇటు రూరల్ సర్పవరం పోలీసులు కూడా అతను విచారణ చేపట్టారు. అతన్ని రేపు కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టి అతనికి పోలీస్ కస్టడీ అడిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఒక కుటుంబ ఆత్మహత్యకు కారకుడయ్యాడు. పైగా ఎవరైతే సౌజన్యతో సాన్నిహిత్యంలో పెంచుకున్నాడో సౌజన్య భర్త జగదీష్ రెడ్డిని కూడా ఇతను పాయిజన్ ఇచ్చి చంపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పైగా సౌజన్య రాసిన లేఖలు కూడా ఉన్నాయి. దానికి తోడు బతికి బయటపడ్డ కుటుంబంలో ఒకే ఒకడు కార్తికేయ రెడ్డి, 10 ఏళ్ల కార్తికేయ రెడ్డి మిగిలాడు. అతనికి ప్రాణహాని ఉందంటూ అతని తాత భాస్కర్ రెడ్డి కూడా ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఈ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు. ఎందుకంటే ఇతనికి ఏదైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని కోణంలో ప్రధానంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఇంత తెలివిగా చిన్న వయసులోనే ఇంత పెద్ద ఎత్తున పక్కా ప్లాన్ చేసి కుటుంబం ఆత్మహత్య కారకవడంతో పాటు సౌజన్యకు సంబంధించిన పూర్తి బ్యాంకు లావాదేవీలు, లాకర్లు, ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అతను చేతిలో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి ఎలాంటి సంస్థలతో పరిచయం ఉన్నా దాని మీద కూడా చూస్తున్నారు. ఈ లవ్ జిహాద్ వెలుగులోకి వచ్చిన తర్వాత హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడడం జరిగింది. ముఖ్యంగా ఇతను పంచాయతీ ఈ నూతనరాజు పిఠాపురంలో పనిచేస్తుండటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించడం జరిగింది. కాకినాడ, తూర్పుగోదావరి ఎస్పీలతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషిని పట్టుకునే చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. నేపథ్యంలో కొంతమంది అయితే ఎన్కౌంటర్ చేయాలని కూడా డిమాండ్ చేసిన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీ పెద్దలు సమావేశం పెట్టి ఇది ఒక వ్యక్తి చేసింది తప్ప ముస్లిం వ్యవస్థకి సంబంధం లేదు, ముస్లిం వ్యవస్థ దీన్ని చూడొద్దు, లవ్ జిహాద్ కాదంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఉలాదు నబీ పండుగ ఉన్న నేపథ్యంలో చాలా సున్నితంగా పోలీసులు వ్యవహారాన్ని పరిగణలో తీసుకుని విచారిస్తున్నారు. అతను మేరట్లో అదుపులో తీసుకున్నప్పుడు కూడా అది పూర్తిగా ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతం. అక్కడ ఏదైనా ఇతను అరెస్ట్ చేసే సమయంలో ఇన్సిడెంట్ జరిగితే ముస్లింలు తిరగబడే అవకాశం ఉందని పోలీసులు చాలా సున్నితంగా వ్యవహరించి ఎలాంటి వివాదం లేకుండా కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో సాదిక్ నుంచి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ కుటుంబంతో పాటు గతంలో కూడా అతను ఒక ప్రముఖ పాఠశాలలో పనిచేసినప్పుడు 10వ తరగతి అమ్మాయిని వేధించాడు, తర్వాత అతను స్కూల్లో తీసేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతనికి అమ్మాయిలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అమ్మాయిల్ని ఎలా లైంగిక వేధింపులకు గురి చేస్తాడు, ఇవి కాకుండా తీవ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, తదితర పూర్తి కోణాల్లో పోలీసులు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రేపు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని అతను విచారించే అవకాశాలు కూడా పూర్తిగా కనబడుతున్నాయి. మొత్తం మీద జిల్లా కలెక్టర్ కూడా మొట్టమొదటిసారిగా నేను స్పందించడం జరిగింది. ఏదైతే పంచాయతీరాజ్ నూకరాజు ఆ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడో అతను అలా చేయకుండా తమకు తెలియజేస్తుంటే ఖచ్చితంగా దాన్ని అదుపులో తీసుకుని న్యాయం చేసి ఉండే వల్ల ఇకనైనా ఉద్యోగులు అధైర్యానికి పాల్పడవద్దు, ఏదైనా అంటే ఉన్నతాధికారులు తెలియజేయండి, మాకు లేదంటే మాకు చెప్పండి అని కూడా కలెక్టర్ సందేశం ఇవ్వడం జరిగింది. అతన్ని పట్టుకోవడానికి మొత్తం అందరూ కూడా శుభ పరిణామంగానే భావిస్తున్నారు. ఎలాంటి వివాదం లేకుండా ఒక్క రోజు ఆలస్యమై ఉంటే అతను అక్కడి నుంచి మేరట్ నుంచి కేరళ వెళ్ళిపోయి కేరళ నుంచి మన జల మార్గం ద్వారా విదేశాలకు వెళ్ళి స్కెచ్ వేసుకున్నాడు. అందుకే పోలీసులు కూడా అతనికి ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉంటాయి. ఇంత పకడ్బందీగా ఒక ఫోన్ వాడకుండా, ఒక డిజిటల్ పేమెంట్ వాడకుండా ఎంత పకడ్బందీగా అంత దూరం వెళ్ళాడు. అందుకే అతనికి సంబంధాలు ఉన్నాయని కోణంలో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిని 2 జిల్లాల ఎస్పీలు సీరియస్ గా తీసుకుని అతని నుంచి పూర్తి వాంగ్మూలం తీసుకుని అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాదిక్ అరెస్ట్ చేయడం విషయం మాత్రం అందరినీ ఒకంత ఓటు కలిగిస్తుందని చెప్పలేదు సందీప్. ఏంటి సమస్య? ఇప్పుడు ఇది లవ్ జిహాద్ గా చెప్తున్నారు కాబట్టి అంటే హిందూ సంఘాలు సాదిత్ని చూడగానే రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా
రియాక్ట్ అవుతూ అందుకే పోలీసులు కూడా అతను ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పెడుతున్నారు అన్న సమాచారాన్ని ఏం మాత్రం చెప్పడం లేదు. ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో సిద్ధాస్తుడిగా పేర్కొన్న తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు కూడా ఈ కేసు బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే తునిలో గతంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఒక మైనర్ బాలికను ఒక 60 సంవత్సరాల వృద్ధుడు తునిలో తోటలో తీసుకెళ్లి అత్యాచారం చేస్తున్న స్థానికులు పట్టుకున్నారు. తర్వాత ఈ చెన్నకేశ్వర బృందాన్ని పట్టుకుంది. ఆ మరునాడే ఆ వృద్ధుడు అదే చెరువులో పడి చనిపోయిన సంఘటన జరిగింది. ఇలాంటి నేపథ్యంలో హిందూ సంఘాలు కూడా ఇద్దరిని కూడా అదే స్థాయిలో చంపాలి, గోదావరిలో తోసేయాలి, ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూరుతూ 2 రోజుల క్రితం బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయ్యాజీవేమో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు మాలకొండ బృందం కలెక్టర్ ను కలిసి ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్, కాకినాడ తూర్పుగోదావరి పూర్తిగా ప్రశాంతతగా మారిపోయిన ప్రాంతంలో ఇలాంటి లవ్ జిహాద్ జరిగింది కాబట్టి ఇంకా మదర్సాలు వీటి మీద కూడా విచారణ జరపాలి, దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. అందుకే ఖచ్చితంగా హిందూ సంఘాలు తిరగబడే అవకాశం ఉంది. దీనికి తోడు ముస్లిం మైనారిటీ సంస్థలు కూడా అది వ్యక్తి చేసిన తప్పుగా ఇప్పటికే ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈ సున్నితంగా వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు పోలీసులు సాదికిని ఎక్కడ ఉంచారు, ఎలా తీసుకొస్తున్నారు, ఫ్లైట్ లో తీసుకొచ్చారా, ట్రైన్ లో తీసుకొచ్చారా తదితర ఎలాంటి వివరాలు ఇవ్వకుండా రేపు కూడా అత్యంత పకడ్బందీ బందోబస్తు మీద కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా దుందుడుకు చర్యలకు పాల్పడవద్దు, నిందితుడిగా శిక్షించే విధంగా చట్ట ప్రకారం ముందుకెళ్తామని పోలీసులు చెప్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ సాంబశివరావు.